మనం చనిపోవడానికి రెడీ అయిపోతాం, కానీ ఎవరినైనా ఒక చిన్న సహాయం అడగటానికి మాత్రం మన ప్రాణం పోతుంది. విచిత్రం ఏంటంటే నరకం లాంటి ఒంటరితనాన్ని భరించడానికి సిద్ధపడే మనుషులు పక్కనోడిని చెయ్యి చాచి సహాయం అడగటానికి మాత్రం అస్సలు ఇష్టపడరు. ఇదేదో మీ గొప్పతనం అనుకుంటే పొరపాటే. ఇది ఒక మానసిక జబ్బు. సమాజం మన నెత్తిన ఒక పెద్ద అబద్ధాన్ని రుద్దింది. ఎవరికి లొంగకూడదు, ఎవరి సాయం తీసుకోకూడదు, ఒంటరిగా బతకడమే గొప్పతనం అని మనకి నేర్పించారు. దీన్నే హైపర్ ఇండిపెండెన్సీ అంటారు. కానీ నిజమేంటంటే మీ చుట్టూ ఉన్న ఈ ఒంటరితనం మీ బలం కాదు, మీ లోపల ఉన్న పాత గాయాలకు మీరు వేసుకుంటున్న ముసుగు. మీరు తీవ్రమైన ఒత్తిడిలో మునిగిపోతున్నా, లోపల గుండె పగిలిపోతున్నా బయటికి మాత్రం ఐఎమ్ ఓకే, నేను చూసుకోగలను అంటుంటారు. ఎందుకంటే మీకు అవతలి వ్యక్తి కంటే మీ అహంకారం ఎక్కువైపోయింది. సహాయం అడిగితే మీరు చిన్నబోతారనే భయం. కానీ దలైలామా గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. మనందరం ఒకరికొకరం అనుసంధానమై ఉన్నాం. ఈ సృష్టిలో ఏ ఒక్కడు ఒంటరిగా పుట్టలేదు, ఒంటరిగా బతకలేడు. కానీ ఈ రోజుల్లో యువత ఎలా తయారైందంటే కష్టం వస్తే గదిలో కూర్చొని ఏడుస్తారు, సోషల్ మీడియాలో డిప్రెషన్ కోట్స్ పెడతారు, లేకపోతే వాట్సాప్ లో స్టేటస్ పెడతారు. కానీ పక్కనే ఉన్న మనిషిని పిలిచి నాకు కాస్త ఇబ్బందిగా ఉంది, సహాయం చేయని అడగరు. మీరు సహాయం అడగపోవటం వల్ల ఇతరులను మీరు మీ జీవితంలోకి రానివ్వకుండా దూరం పెడుతున్నారు. దానివల్ల నష్టపోయేది మీరు మాత్రమే కాదు, మీకు సహాయం చేసి ఆనందించాలనుకునే అవతల మనిషిని కూడా మీరు మోసం చేస్తున్నారు. మీరు అనుకుంటున్నారు ఎవరిని సహాయం అడగకుండా మీ పనులు మీరు చేసుకుంటే మీరే గొప్ప అని. కానీ అసలు నిజం ఏంటంటే అది ఒక రకమైన అహంకారం. సహాయం అడగడానికి ఇష్టపడని మనుషులు లోపల ఒక భ్రమతో బ్రతుకుతుంటారు. నా బాధ ప్రపంచంలో ఎవరికి అర్థం కాదు, లేదా నా సమస్యలు నేనే మోయాలి అని వాళ్ళ చుట్టూ వాళ్ళే ఒక కోట కట్టేసుకుంటారు. దలైలామా గారు ఇప్పుడు ఒక మాట చెప్తారు. కరుణ అనేది కేవలం అవతలి వాళ్ళకి చూపించేది కాదు, మొదట అది మీ మీద మీకుండాలి. మీరు రోజంతా నరకం అనుభవిస్తూ మీరు చేస్తున్న పని పూర్తి కాకపోయినా నెత్తిని వేసుకొని ఒళ్ళంతా నొప్పులున్నా నవ్వుతూ తిరుగుతుంటే అది మీ మీద మీకు కరుణ లేకపోవడమే. మిమ్మల్ని మీరు హింసించుకుంటూ దానికి బాధ్యత అని పేరు పెట్టడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించండి. ఆఫీస్లోనో లేకపోతే ఇంట్లోనో మీకు పని చేత కావడం లేదు, మీ పక్కనే ఎవరో ఉన్నారు, ఫ్రెండ్సో లేకపోతే తెలిసిన వాళ్ళు, వాళ్ళకి ఆ పని బాగా వచ్చు, కానీ మీరు అడగరు. ఎందుకు? అడిగితే వాడు మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తాడనా, లేదా మీ పరువు పోతుందనా? ఈ పిచ్చి పరువు కోసం, లేనిపోని అహం కోసం జీవితాన్ని ఎంత కాంప్లికేట్ చేసుకుంటున్నారో మీకేం అర్థం అవుతుందా? ఈ జబ్బు ఊరికే రాదు, దీనికి చాలా పాత మూలాలు ఉన్నాయి. మొదటి కారణం మీ చిన్నతనం. మీరు చిన్నగా ఉన్నప్పుడు మీకు నిజంగా సహాయం కావాల్సి వచ్చినప్పుడు ఎవ్వరూ రాలేదు. మీరు ఏడుస్తున్నప్పుడు ఎవరూ ఓదార్చలేదు. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పే మనిషి మీకు దొరకలేదు. అప్పుడే మీ మెదడు ఈ ప్రపంచంలో మనల్ని ఆదుకునేవాడు ఎవ్వడూ లేడు, మన బ్రతుకు మనమే బ్రతకాలి, ఇక్కడ స్వీయ ఆధారపడటం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. దలైలామా గారి తత్వశాస్త్రం ప్రకారం చిన్నతనం నుండి మనకి ప్రేమ, ఆప్యాయత దొరకనప్పుడు మన మనసు ఇతరుల పట్ల అవిశ్వాసాన్ని పెంచుకుంటుంది. పెద్దయ్యా కూడా అదే అలవాటుతో ఎవరిని నమ్మలేరు. ఎవరైనా సాయం చేస్తారని ముందుకొచ్చినా వీడేదో ఆశించి వస్తున్నాడు అని అనుమానిస్తారు. ఇదెక్క న్యాయం? రెండో కారణం ఏంటంటే మీ సమస్యలు ఇతరులకు భారం అయిపోతాయేమోననే ఒక రకమైన అపరాధ భావన, అంటే గిల్ట్ ఫీలింగ్. నా బాధలు పక్కనోడికి చెప్తూ వాడు ఇబ్బంది పడతాడు, నా వల్ల వాడి ప్రశాంతత పాడవుతుంది అని మీరు ముందే డిసైడ్ అయిపోతారు. దానివల్ల ఏమవుతుంది? గుండెల్లో ఎంత పెద్ద తుఫాను నడుస్తున్నా ముఖానికి ఒక ప్లాస్టిక్ నవ్వు తగిలించుకొని తిరుగుతుంటారు. ఇది ఎదుటివారి మీద ప్రేమ అనుకుంటే మాత్రం పొరపాటే. ఇది మీ మనసు మిమ్మల్ని ఆడుకుంటున్న ఒక సైకో గేమ్. దలైలామా గారు ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పారు. మనుషులం అన్నప్పుడు ఒకరికొకరి భారాన్ని పంచుకోవడమే నిజమైన మానవత్వం. కానీ మీరు మాత్రం ఇతరులకు భారం కాకూడదనే పిచ్చి భ్రమలో మీ భారాన్ని మీరే మోస్తూ లోపల కుళ్ళిపోతున్నారు. మూడో కారణం మీ చుట్టూ ఉన్న ఈ సొసైటీ మిమ్మల్ని చూసి ఏమనుకుంటుందో అనే భయం. ముఖ్యంగా ఈ జనరేషన్ యువతలో ఒక ట్రెండ్ నడుస్తుంది. ఎప్పుడూ తాము పర్ఫెక్ట్ గా ఉండాలి, స్మార్ట్ గా కనిపించాలి, సహాయం అడిగితే ఎక్కడ తమ వీక్నెస్ బయటపడుతుందో అని చెప్పేసి చచ్చేంత భయం. కానీ గుర్తుపెట్టుకోండి, మీరేం దేవుళ్ళు కాదు. అన్ని పనులు పర్ఫెక్ట్ గా చేయడానికి మీరు కేవలం మనుషులు మాత్రమే. అంతేకాదు, గతంలో మీరు ఎవరినైనా నమ్మి సహాయం అడిగినప్పుడు వాళ్ళు మిమ్మల్ని తృణీకరించి ఉండవచ్చు, దానికి కూడా సహాయం కావాలా అని ఎగతాళి చేసి ఉండొచ్చు. ఆ చేదు అనుభవం మీ మనసులో అలానే ఉండిపోయింది.
అయిపోయింది. దానివల్ల మీ బ్రెయిన్ ఒక గోడ కట్టేసుకుంది. కానీ దలైలామా గారు చెప్పినట్లు ఎవరో ఒకరు చేసిన తప్పుకి ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ అనుమానించడం ఎంతవరకు కరెక్టో, ఎవరో ఒకరు మిమ్మల్ని చూసి నవ్వారని చెప్పేసి ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క మనిషిని అలాగనుకుంటే ఎవరు తప్పు చెప్పండి? ఈ మానసిక జబ్బు నుండి బయటపడాలంటే మొదట మీ ఆలోచన విధానాన్ని మార్చాలి. దలైలామా గారు ఎప్పుడో ఒక మాట అంటారు, మనం ఒంటరిగా జీవించాలి అనుకోవటం ఒక పెద్ద భ్రమ అని. మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వాడే ప్రతి వస్తువు వెనుక, తినే ప్రతి మెతుకు వెనుక వేలాది మంది మనుషుల శ్రమ ఉంటుంది. అలాంటప్పుడు మీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మాత్రం నేను ఎవరి సహాయం తీసుకోను, అంతా నేనే చూసుకోగలను అంటాం ఎంత పెద్ద మూర్ఖత్వం. మొదట మీలో ఉన్న ఈగోని చంపేయండి. సహాయం అడగడం అంటే మీరు చేతకాని వారు కాదు. నాకు ఈ విషయంలో పరిమితులున్నాయి, నేను కేవలం ఒక మనిషిని మాత్రమే ఒప్పుకునే సంస్కారం. దలైలామా గారి బోధనల ప్రకారం మన బలహీనతలని మనం ధైర్యంగా ఒప్పుకున్నప్పుడే నిజమైన అంతర్గత బలం పుడుతుంది. కాబట్టి ఇకపై మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ముఖాన్ని ముసుగు వేసుకోకండి, నోరు తెరిచి క్లారిటీగా అడగండి. మీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి మీ చుట్టూ ఉండే వాళ్ళు దైవాంశ సంభూతులేం కాదు, మనుషులు మనసులను చదవలేరు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. మీరు అడగకుండా మీ కళ్ళలో బాధను చూసి ఎవరో వచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తారని ఎదురు చూడటం ఆపండి. ఇలాంటి సినిమాటిక్ ఊహల్లో నుంచి బయటపడండి. నిజమేంటంటే మీరు నోరు తెరిచి సహాయం అడిగినప్పుడు అవతల వ్యక్తికి కూడా మీపై ఉన్న ప్రేమాభిమానాలు చూపించుకునే ఒక అద్భుతమైన అవకాశం దక్కుతుంది. మీరు సహాయాన్ని నిరాకరిస్తూ పోతే మిమ్మల్ని అమితంగా ప్రేమించే వాళ్ళను కూడా మీ జీవితం నుంచి దూరం పెట్టినట్టు అవుతుంది. నిజమైన మార్పు ఎక్కడ మొదలవుతుందో తెలుసా? మన పరిస్థితులని మనం గౌరవించడం తెలుసుకున్నప్పుడు. ఎందుకంటే మనకి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య కోసం నిజంగా మన కోసం నిలబడే వ్యక్తులు ఎవరు, నిజంగా మన దగ్గర నుంచి పారిపోయి నటించే వ్యక్తులు ఎవరు అని మనకు క్లారిటీ వస్తుంది. సో సమస్య గొప్పది, అంతేకాని మీరు గొప్పలు కాదు. సమస్య వచ్చినప్పుడే మీ వాళ్ళెవరు, బయట వాళ్ళెవరు తెలుస్తుంది. మీకోసం నిలబడే వాళ్ళెవరు, మీరు నిలబడకుండా కింద పడితే చూసి నవ్వే వాళ్ళెవరు, అసలు మీరు పడిపోతే బాగుండు అనుకునే వాళ్ళెవరు, ఇవన్నీ మీకు తెలుస్తాయి. దలైలామా గారి ఒక చోట అన్నారు ఇలాగా, ఈ లోకంలో శాంతి కోరుకునేవాడు మొదట తన అంతరంగంలో ప్రశాంతతను వెతుక్కోవాలి. మీరు అన్ని బాధ్యతలను మీరే నెత్తినేసుకొని ఒత్తిడితో ఊపిరాడకుండా బతుకుతుంటే మీ మనసు ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడం అంటే ఒంటరిగా అడవుల్లోకి వెళ్ళిపోవడం కాదు. ఈ సమాజంలోనే ఉంటూ మనుషుల మధ్య బ్రతుకుతూ ఒకరికొకరు చేతనైన సహాయం అందించుకోవడం, పరస్పర ఆధారపడటం అనేది ప్రకృతి నియమం. ఒక చెట్టు బతకాలంటే దానికి నేల సహాయం కావాలి, సూర్యుడి సహాయం కావాలి, గాలి సహాయం కావాలి. ఈ విషయంలోనే అత్యంత తెలివైన మనిషి మాత్రం నాకు ఎవరి సహాయం వద్దు అని విర్రవీగుతున్నాడు. ఈ క్షణం నుంచి మీ లైఫ్ స్టైల్ ని మార్చండి. మీకు కష్టం వచ్చినప్పుడు నమ్మకమైన స్నేహితుడికో కుటుంబ సభ్యుడికో ఫోన్ చేసి మాట్లాడండి. నేను ఈ పని చేయలేకపోతున్నాను, నాకు కాస్త సహాయం చేయండి అని చెప్పేసి అడగడం నేర్చుకోండి. ఇలా అడగటం మిమ్మల్ని చిన్నబోయేలా చేయదు, పైగా మీ బంధాలని మరింత బలోపేతం చేస్తుంది. దలైలామా గారి జీవన దృక్పథం ప్రకారం మన హృదయాన్ని ఎంత తెరిచి ఉంచితే అంత సంతోషం మనలో ప్రవహిస్తుంది. మీ చుట్టూ మీరు కట్టుకున్న ఆ నమ్మక రాహిత్య అనే గోడల బదులు కొట్టండి. మనుషులను నమ్మండి. ఒకవేళ ఒకరు మోసం చేసినా ప్రపంచంలో ఇంకా మంచి వాళ్ళు ఉన్నారని నిజాన్ని మర్చిపోకండి. అప్పుడే మీ జీవితం కేవలం ఒక పోరాటంలా కాకుండా ఒక అందమైన ప్రయాణంలా మారుతుంది. చివరిగా ఒక పవర్ఫుల్ నిజం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు చనిపోయినప్పుడు మీ శవాన్ని మోయటానికి కూడా నలుగురు మనుషుల సహాయం కావాలి. చివరి యాత్రకే పక్కనోడి భుజం కావాల్సినప్పుడు ఈ 3 నాళ్ల ముచ్చటైన జీవితానికి ఎందుకు లేనిపోని అహంకారం? సహాయం అడగటం మీ బలహీనత కాదు, నేను ఒక సాధన మనిషిని ఒప్పుకునే అద్భుతమైన వినమ్రత. ఈరోజు రాత్రి పడుకునే ముందు మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ అడగండి. ఈ పనికిమాలిన పరువు కోసం, లేనిపోని అహంకారం కోసం నా మనసుని ఇంకా ఎంతకాలం హింసిస్తాను? సమాధానం మీకే దొరుకుతుంది. ఆలోచించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు నిజంగా సహాయం అడగడానికి ఇబ్బంది పడతారో లేదో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను కూడా అలాగే ఇబ్బంది పడుతూ ఉంటాను. కాకపోతే కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది మనల్ని చూసి నవ్వుకునే వాళ్ళు ఉంటారు. బట్ మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.